సో ప్రీవియస్ క్లాస్ లో డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నామా. డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో మనం బై పెర్ఫార్మెన్స్ అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనుకున్న తర్వాత ఏంటన్నా ఇంపాసిబిలిటీ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ అనేది చూసాం. ఇంపాసిబిలిటీ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఇనిషియల్ ఇంపాసిబిలిటీ, సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీని ఇంగ్లీష్ లో ఫ్రస్ట్రేషన్ అంటారు అనుకున్నాం. సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ యొక్క గ్రౌండ్స్ ఏంటి, ఏ కేసెస్ లో సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ అనేది వస్తుంది, ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ కవర్ అవ్వని కేసెస్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి మనం వేరియస్ ఆస్పెక్ట్స్ లో మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ బై అగ్రిమెంట్. అంటే ఒక అగ్రిమెంట్ ద్వారా మనం డిశ్చార్జ్ అనేది ఎప్పుడు అవుతాము అంటే అగ్రిమెంట్ ద్వారా అవుట్ ఆఫ్ అగ్రిమెంట్ డిశ్చార్జ్ అనేది ఎప్పుడు అవుతాం అనేది మన ఆస్పెక్ట్ అన్నమాట. సో ఈ కేసెస్ మనం ఆల్రెడీ కొంచెం ఎక్కడ చూసామని చెప్పేసి అంటే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో కాంట్రాక్ట్స్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్డ్ అని చెప్పేసి కొన్ని కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. అయ్యే కేసెస్ ఇక్కడ మనకి రిపీట్ అవుతాయి. ఎక్కడైతే నువ్వు పెర్ఫార్మెన్స్ చేయవలసిన అవసరం లేదో అలాంటి చోట నువ్వు ఏమవుతావంట, డిశ్చార్జ్ అవుతావంట. ఓకే, సో అది అవుట్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగితే అక్కడ ఏమంటారు, డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై అగ్రిమెంట్ అని చెప్పేసి మాట్లాడతారంటమ్మా. సో అవి ఏమేమి కేసెస్ ఉన్నాయి సార్, మనం అక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో కాంట్రాక్ట్స్ నీడ్ నాట్ బి పెర్ఫార్మ్డ్ అని కేసెస్ ఏవైతే మాట్లాడుకున్నామో ఆ కేసెస్ గురించి ఇక్కడ మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ కేస్ ఈస్ నోవేషన్. నోవేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నోవేషన్ అంటే న్యూ కాంట్రాక్ట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓల్డ్ అగ్రిమెంట్. సో మనం అనుకున్నామమ్మా, ఓల్డ్ అగ్రిమెంట్ ప్లేస్ లో న్యూ అగ్రిమెంట్ కనుక రీప్లేస్ అయితే కనుక అక్కడ మనం ఏమనుకున్నామమ్మా, న్యూ కాంట్రాక్ట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది ఓల్డ్ కాంట్రాక్ట్. ఓల్డ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటే ఓల్డ్ కాంట్రాక్ట్ అనుకుంటే కనుక ఇక్కడ ఏదైతే కొత్త కాంట్రాక్ట్ వచ్చినప్పుడు పాత కాంట్రాక్ట్ మనం పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు ఆ పార్టీస్ ఓల్డ్ కాంట్రాక్ట్ ని మనం ఓల్డ్ కాంట్రాక్ట్ నుంచి ఏమవుతారమ్మా, డిశ్చార్జ్ అవుతారు అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో నోవేషన్ అంటే ఏంటి, నోవేషన్ కేసెస్ గురించి ఒకసారి మనం చూద్దాం. సో నోవేషన్, ద టర్మ్ నోవేషన్ మీన్స్ దట్ the substitution of existing contract for a new contract. In other words, when the parties to a contract gave to substitute the existing contract by new contract, it is known as novation. అంటే పాత కాంట్రాక్ట్ ని సబ్స్టిట్యూట్ చేసి కొత్త కాంట్రాక్ట్ అనేది వాళ్ళు ఎంటర్ అవుతున్నట్లయితే అని చెప్పేసి అంటున్నారు. అంటే పాత కాంట్రాక్ట్ వద్దనుకున్నారు, కొత్త కాంట్రాక్ట్ నాతో సబ్స్టిట్యూట్ చేశారు, అలాంటప్పుడు దాన్ని ఏమంటారు, నోవేషన్ అంటారంటమ్మా. So novation must be made with the mutual consent of all the parties. The novation may be of the following two types. అంటే నోవేషన్ అనేది జరగాలంటే కనుక ఇద్దరు పార్టీస్ అగ్రీ అవ్వాలమ్మా. సపోజ్ నేను మీకు ఒక కార్ అమ్ముతానని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినమ్మా. సో తర్వాత ఏం జరిగిందంటే కనుక కార్ నాకు అమ్మడం ఇష్టం లేదని మీకు చెప్పాను, ఓకే నా కార్ కొనుక్కోలే అని చెప్పేసి అన్నారు. తర్వాత నేనేం చెప్పానంటే బైక్ అమ్ముతాను, నేను కార్ అమ్ముతాను అన్నాను కదా, ఆ ప్లేస్ లో బైక్ అమ్ముతాను అని చెప్పేసి చెప్పానమ్మా. దానికి మీరు కూడా అగ్రీ అయ్యారు అనుకోమ్మా. సో దాన్ని ఏమంటారమ్మా, న్యూ కాంట్రాక్ట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓల్డ్ కాంట్రాక్ట్. సో ఓల్డ్ కాంట్రాక్ట్ ఇంక పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు, ఇద్దరు అగ్రీ అయ్యారు కాబట్టి, అంటే మ్యూచువల్లీ అగ్రీడ్ కాబట్టి, అగ్రిమెంట్ అంటే బై మ్యూచువల్లీ అగ్రీడ్, ఇద్దరు అగ్రీ చేశారు కాబట్టి అక్కడ ఓల్డ్ కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదంట. ఇలాంటి నోవేషన్ ఎన్ని రకాలుగా జరగచ్చు సార్ అని చెప్పేసానంటే కనుక ఇక్కడ చెప్పినట్లు ఉన్నమా, నోవేషన్ ఇన్వాల్వింగ్ చేంజ్ ఆఫ్ పార్టీస్ బట్ ద కాంట్రాక్ట్ రిమైన్స్ ద సేమ్. అంటే సపోజ్ నేను నీకు కార్ అమ్ముతానని చెప్పానమ్మా. సో ఏ అనేవాడు సపోజ్ బి అనేవాడికి కార్ అమ్ముతానని చెప్పి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాడు. కానీ బి ఏమనుకున్నాడు ఏమో, నాకు వద్దులే, నాకు కార్ వద్దు, సికి అమ్ము అని చెప్పేసానంటే సి కూడా అగ్రీ అయ్యాడు, దానికి ఏ కూడా అగ్రీ అయ్యాడు. ఓకే, సో ఏ అనేవాడు బికి కార్ అమ్మాల్సింది, ఆ ఏ అనేవాడు ఇప్పుడు ఎవరికి అమ్ముతున్నాడమ్మా, సికి అమ్ముతున్నాడు. సో ఇక్కడ పార్టీస్ చేంజ్ అయ్యారు, అంటే న్యూ కాంట్రాక్ట్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓల్డ్ కాంట్రాక్ట్, బోత్ ద పార్టీస్ అగ్రీడ్.
బికి అమ్మే బదులు బి అగ్రి అయ్యాడు ఎవరికి అమ్మడానికి, సికి అమ్మడానికి. అలాగే ఏ కూడా అగ్రి అయ్యాడు సికి అమ్మడానికి. సో అలాంటప్పుడు ఇక్కడ ఏ బికి మధ్య కాంట్రాక్ట్ వల్ల ఇప్పుడు ఏమైందమ్మా, రీప్లేస్డ్ విత్ ఏ అండ్ సి కాంట్రాక్ట్. సో ఏ అండ్ బి కాంట్రాక్ట్ లోంచి ఇక్కడ రీప్లేస్డ్ విత్ ఏ అండ్ సి కాంట్రాక్ట్ కాబట్టి పార్టీస్ చేంజ్ అవుతాయి. అంటే పార్టీస్ చేంజ్ అవడం ద్వారా నొవేషన్, న్యూ కాంట్రాక్ట్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. దాన్ని కూడా నొవేషన్ అని అంటారు. ఇక్కడ నొవేషన్ ఎలా జరిగిందమ్మా, చేంజ్ ఆఫ్ పార్టీస్ జరిగింది, బట్ కాంట్రాక్ట్ రిమైన్స్ ద సేమ్. కాంట్రాక్ట్ అలాగే ఉంది, కాంట్రాక్ట్ ఏం మారలేదు. కార్ అమ్మడం అనే కాంట్రాక్ట్ అలాగే ఉంది, బట్ పార్టీస్ అనేవారు మారారు. ఏ అనేవాడు బికి అమ్ముతాను అన్నవాడు ఏ అనేవాడు సికి అమ్ముతున్నాడు అంట. సో అలాంటప్పుడు నెక్స్ట్ నొవేషన్ ఇన్వాల్వింగ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఏ న్యూ కాంట్రాక్ట్ బట్ ద పార్టీస్ రిమైన్స్ ద సేమ్ అని చెప్పేసి అంటున్నాడు. ఇందాక ఏ అనేవాడు బికి కార్ ప్లేస్ లో బైక్ అమ్ముతాను అన్నప్పుడు కార్ అమ్మే బదులు బైక్ అమ్ముతున్నాడమ్మా. సో ఇప్పుడు ఏమవుతుందంటే కార్ అమ్మడం అనే కాంట్రాక్ట్ దేంతో సబ్స్టిట్యూట్ అయిపోతుంది, బైక్ అమ్మే కాంట్రాక్ట్ తో సబ్స్టిట్యూట్ అయిపోతుంది. కానీ పార్టీస్ రిమైన్స్ ద సేమ్, బట్ ద కాంట్రాక్ట్, సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్, పార్టీస్ ఒకేలా ఉన్నారు కానీ అక్కడ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో కాంట్రాక్ట్ చేంజ్ అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్ లో కాంట్రాక్ట్ అలాగే ఉంది, బట్ ఆ పార్టీస్ అనే వాళ్ళు చేంజ్ అయ్యారంటమ్మా. సో రెండు రకాలుగానే నొవేషన్ అనేది జరిగే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే రైట్, దిస్ ఈస్ నొవేషన్. సార్ నొవేషన్ లో ఓల్డ్ కాంట్రాక్ట్ లో ఉన్న ఓల్డ్ కాంట్రాక్ట్ నుంచి ఏమవుతారమ్మా, బోత్ ద పార్టీస్ అగ్రీ అయ్యారు కాబట్టి ఏ బికి అమ్మాల్సిన అవసరం లేదు, బి ఏ దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన పని లేదు. సో ఇద్దరు కూడా ఏమవుతారంటమ్మా, డిశ్చార్జ్ అయిపోతారు. ఇందాక ఎగ్జాంపుల్ లో మనం చెప్పుకున్న దాంట్లో. సో both the parties agreed to substitute the contract or substitute the parties and contract remains the same and ఒకవేళ parties remains the same and but the contract changes, దేనికైనా సరే పార్టీస్ అందరూ అగ్రీ అయితే కనుక వాళ్ళు ఓల్డ్ అప్లికేషన్స్ నుంచి వాళ్ళు ఏమవుతారంటమ్మా, డిశ్చార్జ్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్, నెక్స్ట్ రెసెషన్. రెసెషన్ అంటే క్యాన్సిలేషన్. రెసెషన్ అంటే ఏంటమ్మా, క్యాన్సిలేషన్. సో ద టర్మ్ రెసెషన్ మీన్స్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. రెసెషన్ అంటే ఏంటమ్మా, క్యాన్సిలేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. A contract may by the resided by the mutual agreement between the parties at the time before it is discharged by performance or in the some other way అని చెప్పేసి అంటున్నాడు. అంటే రెసెషన్ అంటే క్యాన్సిలేషన్. సో మనం క్యాన్సిల్ చేసుకున్నాం. ఇప్పుడు నేను నీకు కార్ అమ్ముతాను అన్నాను, 1 month తర్వాత అమ్ముతాను అన్నాను, 50,000కి అమ్ముతాను అన్నాను. 15 రోజులు అయింది. అయిన తర్వాత నువ్వు వచ్చి నాకు కారు కొనుక్కోవాలని లేదు అని చెప్పేసి అన్నావు. ఫోన్లే నాకు అమ్మాలని లేదు, మన ఇద్దరం ఏదైతే కాంట్రాక్ట్ అనుకున్నామో ఆ అగ్రిమెంట్ ని క్లోజ్ చేసేద్దాం, క్యాన్సిల్ చేసేద్దాం అని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఈ కొత్త అగ్రిమెంట్ ద్వారా అంటే క్యాన్సిల్ చేసేయాలనే ఒక డెసిషన్ ద్వారా, ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ద్వారా మనం ఏం చేసామమ్మా, మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా అక్కడ ఒరిజినల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాం అమ్మా. సో ఇలా క్యాన్సిల్ చేసుకున్నట్లయితే బోత్ ద పార్టీస్ విల్ బి డిశ్చార్జ్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ ఆబ్లిగేషన్స్. అంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆబ్లిగేషన్స్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. ఎలా క్యాన్సిల్ అయింది సార్, బై అగ్రిమెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్, నెక్స్ట్ ఆల్టరేషన్, చేంజ్. అంటే టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది చేంజ్ చేస్తే ఆల్టరేషన్ అంటే, ఆల్టరేషన్ అంటే ఏంటమ్మా, ఆల్టర్, చేంజ్. ఓకే, సో the term alteration means change in the one or more of the terms of the contract అని చెప్పేసి అంటున్నాడు. సపోజ్ మీకు 1 month టైం ఇచ్చానమ్మా. అంటే ఇప్పుడు కార్ అనేది నేను మీకు అమ్మి 50,000 పే చేయడానికి నేను 1 month టైం ఇచ్చానమ్మా. సో 1 month సపోజ్ ఒక లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ వచ్చేయడం వల్ల సో మీరు ఇవ్వలేకపోతున్నారని చెప్తే నేను మళ్ళీ ఏం చేశానమ్మా, నేను అగ్రీ అయ్యి దానికి ఎక్స్టెండ్ చేశానమ్మా. సో 1 month అనేది ఇంకా ఎక్స్టెండ్ చేశాను. అంటే టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని నేను ఎక్స్టెండ్ చేయడంతో మ్యూచువల్ కన్సెంట్ ఆఫ్ ది పార్టీస్ అమ్మ, బై అగ్రిమెంట్ అనగానే, డిశ్చార్జ్ బై అగ్రిమెంట్ అనగానే ప్రతి చోట మ్యూచువల్ కన్సెంట్ ఉంటుంది. ఇద్దరు అగ్రీ అయ్యి ఆ టర్మ్స్ ని ఏం చేస్తారమ్మా, వాళ్ళు కంప్లై చేయకుండా ఉంటారు. ఓకే రైట్, సో అంటే అక్కడ పర్ఫార్మెన్స్ చేయలేకుండా వాళ్ళు ఉంటారు. సో పర్ఫార్మెన్స్ ఎక్కడైతే వదులుకుంటున్నారో వాళ్ళు ఏమవుతారమ్మా, డిశ్చార్జ్ అవుతారు. సో ఇక్కడ ఏమవుతున్నారంటే అక్కడ 1 month లో నువ్వు నాకు పే చేయాల్సింది నేనేం చేశానమ్మా, 1 month అడిషనల్ గా నేను ఇచ్చేసానంట. టర్మ్స్ లో నేనేం చేశాను, చిన్న చేంజ్ చేశాను. దానికి నువ్వు వచ్చి అడిగితే కనుక నేను 1 month తర్వాత పే చేయాల్సింది సార్, నేను 2 months తీసుకుంటున్నాను సార్ అని చెప్పేసి అంటే దానికి నేను అగ్రీ ఓకే అని చెప్పేసి చెప్పాను. అంటే బోత్ ద పార్టీస్ హ్యావ్ అగ్రీడ్.
టు మేక్ చేంజెస్ ఫర్ ది కాంట్రాక్ట్, టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనుకుంటే కనుక వాడు 1 మంత్ లోపు ఖచ్చితంగా వాడు వచ్చి పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే ఉండదు. సో అప్లికేషన్ నుంచి వాళ్ళు ఏమవుతారమ్మా డిశ్చార్జ్ అవుతారు. ఓకే, సో ది ఆల్టరేషన్ is valid when this is made with the consent of all the parties, and the valid alteration discharges the original contract and the parties become bound by the new contract. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే 1 మంత్ లో నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా ఉండదు. కానీ ఎప్పుడులోపు ఉంటది, నువ్వు కొత్తగా ఎగిరేది 2 మంత్స్ కి ఎగిరేయావు. సో 2 మంత్స్ కి నువ్వు పే చేయాల్సిన అప్లికేషన్ అనేది ఉంటుందంటమ్మా. ఓకే, రైట్. Next, it is important to note here that in case a written contract material alteration by one party without the consent of the other also discharges the contract అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఒకవేళ ఒక పర్సన్ కి తెలియకుండా ఇప్పుడు రిటర్న్ అగ్రిమెంట్ ఉంది, రిటర్న్ అగ్రిమెంట్ లో మీరు సైన్ చేశారు, నేను సైన్ చేశాను, మీకు తెలియకుండా నేను ఆ అగ్రిమెంట్ లో ఏమైనా ఆల్టరేషన్ చేశాను అనుకోమ్మా, ఆటోమేటిక్ గా అవతల పార్టీ ఏమవుతాడమ్మా డిశ్చార్జ్ అవుతాడు అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, ఎందుకంటే మీకు తెలియకుండా నేను ఆల్టరేషన్ అనేది చేస్తే కనుక ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ నుంచి ఇక్కడ ఏమవుతారమ్మా డిశ్చార్జ్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఆల్టరేషన్, ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ రెమిషన్. రెమిషన్ అంటే లెస్సర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆబ్లిగేషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో ద టర్మ్ రెమిషన్ మీన్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ లెస్సర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ ది ప్రామిస్ అని చెప్పేసి చెప్తున్నాడు. సపోజ్ నేను మీకు ఒక ₹1,00,000 అప్పిచ్చాను అనుకోమ్మా. అప్పిస్తే మీరు ఏం చేశారంటే, సార్ ఇప్పుడు లాక్డౌన్ టైము, కరోనా టైము, పనులు లేవు, వర్క్ లేదు, సో కాబట్టి ఇక్కడ నేను మీరు ₹1,00,000 ఇచ్చారు, నేను ఈ 60,000 ఇవ్వగలుగుతున్నాను, సో 60,000 తీసుకుని సో నా అప్పు ఇంకా మాఫీ చేసేయండి, ఇంకా నేను ఇంకేం పే చేయక్కర్లేదు, ఇదే నా ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి నువ్వు చెప్పావంటమ్మా. ఓకే, రైట్. సో పోన్లే ఇలాగ సిచ్యువేషన్ ఉంది కదా అని చెప్పేసి నేనేం చేశానమ్మా, ఓకే ఇంకా నువ్వేవి పే చేయక్కర్లేదు, ₹1,00,000 ప్లస్ నేను 60,000 తీసుకుని సాటిస్ఫై అవుతున్నాను అని చెప్పేసి చెప్పానంటమ్మా. సో దాన్ని ఏమంటారమ్మా లెస్సర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ ప్రకారం ₹1,00,000 పే చేయాల్సిన 60,000 పే చేసిన నేనేం చేశాను, నేను రిలీవ్ చేసేసాను అనుకోమ్మా. సో వన్స్ దాన్ని ఏమంటారమ్మా రెమిషన్ అని చెప్పేసి అంటారమ్మా. Acceptance of a less sum of money where the whole is more is due. In other words, remission is a lesser fulfillment of the promise made. The remission is the valid discharge of the whole of the liability under the contract. So remission నుంచి మనం టోటల్ గా ఆ లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ అవుతాము అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, నెక్స్ట్ వేవర్. రెమిషన్ అంటే లెస్సర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది హోల్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి అనుకుంటాం. పూర్తి ఆబ్లిగేషన్స్ లో కొంతవరకు మనం ఏమంటాం రెమిషన్ వదులుకుంటున్నాం అమ్మా, లెస్సర్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, దాన్ని అగ్రీ అయ్యాం. సార్ వేవర్ అంటే ఏంటి, కంప్లీట్ గా వదిలేయడం, అసలు నువ్వు పెర్ఫార్మే చేయవలసిన అవసరం. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చానమ్మా మీకు అప్పు, మీరు వచ్చి సార్ నేనేమి పే చేసుకోలేను సార్, ఇంకా నాకు పూర్తిగా అసలు డబ్బులే లేవు అని చెప్పేసి అంటే ఫోన్లో మీకు నువ్వేం పే చేయక్కర్లేదు అని చెప్పేసి నేను వదిలేసుకుంటున్నాను అనుకోమ్మా, జస్ట్ గివింగ్ అప్. ఓకే, సో అలా ఇది వదిలేసుకుంటున్నాను అంటే కనుక దాన్ని ఏమంటారమ్మా వేవర్ అని చెప్పేసి అంటారమ్మా. ఓకే, సో ద టర్మ్ వేవర్ మీన్స్ ద అబాండన్మెంట్, దట్ ఈస్ గివింగ్ అప్ the rights of the party who is entitled to claim the performance of the contract. ఎవరైతే పెర్ఫార్మెన్స్ ని డిమాండ్ చేయగలరో, ఓకే క్లెయిమ్ చేసుకోగలరో అలాంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గివ్ అప్ చేశారంట, ఒత్తిడిను పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వదిలేశారంట. on the waiver of the other party to contract is discharged from the performance of his liabilities under the contract అని చెప్పేసి అంటున్నాడు. సో అలాంటి పార్టీస్ ఏమవుతారంటమ్మా కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి అంటున్నాడు. సార్ ఇప్పుడు మీరు నాకు అప్పు ఇవ్వాలమ్మా, ₹1,00,000 అప్పు తీర్చాలి, నేను వచ్చాను మీ ఇంటికి వచ్చాను, సో మీరు అప్పు తీర్చట్లేదు అని చెప్పేసి మీ ఇంట్లో ఉన్న టీవీ తీసుకుని వెళ్ళిపోయాను, సో ఈ టీవీకి ఇంకా నీకు నాకు అప్పుకి సంబంధం లేదని చెప్పేసి నేను టీవీ తీసుకుని వచ్చానమ్మా, ఫోన్లే కదా మీరు వదిలేశారు, సో అగ్రీ అయిపోయారు అనమాట. సో ఓకే టీవీ తీసుకెళ్ళిపోండి సార్, ఇంకా దీంతో సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. అంటే ₹1,00,000 అప్పు బదులు డబ్బులు బదులు నేను ఏం తీసుకుంటున్నాను, టీవీ తీసుకుంటున్నాను. సో ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్ అనేది తీసుకుని, అంటే ఎనీ అదర్ ఆస్పెక్ట్ అనేది నేను తీసుకుని ఇక్కడ ఇష్యూని సెటిల్ చేసుకుంటున్నప్పుడు దీన్ని కూడా ఏమంటారమ్మా, దానికి మీరు కూడా అగ్రీ అయితే కనుక, బోత్ ద పార్టీస్ అగ్రీ అయితే కనుక
అక్కడతో ఏమైపోతుందమ్మా, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్ తో అక్కడ పార్టీస్ కాంట్రాక్ట్ నుంచి ఏమవుతారంట, డిశ్చార్జ్ అవుతారంట. ఓకే, సమ్ టైమ్స్ ద పార్టీ ఎంటైటిల్డ్ టు క్లెయిమ్ ద పెర్ఫార్మెన్స్ accepts any other satisfaction the performance of the contract. In such cases other party is discharged from the performance of his liability under the contract. ఇప్పుడు మళ్ళీ మీరు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందా, టీవీ ఇచ్చేసారు కాబట్టి మళ్ళీ 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదంట. సో యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్. సో ఇవన్నీ కూడా డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ బై అగ్రిమెంట్. అగ్రిమెంట్ ద్వారా మనం కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుతాం. ఓకే రైట్. నెక్స్ట్, discharge of the contract by operation of law and lapse of time అని చెప్పేసి అంటున్నారు. సో ఇవి చూద్దాం. బై ఆపరేషన్ ఆఫ్ లా అనేది ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ బై ఆపరేషన్ ఆఫ్ లా గురించి మాట్లాడుకుందాం అన్నమాట. బై ఆపరేషన్ ఆఫ్ లా అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక, in the following circumstances the contract is discharged by operation of law, that is regards the contract as discharged. అంటే కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అయిపోయినట్టుగా భావిస్తాము అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇందులో ఫస్ట్ ది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక మెటీరియల్ ఆల్టరేషన్. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే, ఒకసారి డీటెయిల్ గా మాట్లాడు. సమ్ టైమ్స్ ఏ కాంట్రాక్ట్ ఈస్ కంటైన్డ్ ఇన్ రిటన్ డాక్యుమెంట్ and one party alters the material particulars without the consent of the other party. అంటే అవతల వ్యక్తికి చెప్పకుండా చెప్పి ఆల్టరేషన్ చేయొచ్చమ్మా. చెప్పకుండా చేస్తే కనుక వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది అదర్ పార్టీ, అంటే రిటర్న్ గా డాక్యుమెంట్ రాసుకున్నాం. సో రిటర్న్ గా డాక్యుమెంట్ రాసుకున్న తర్వాత అందులో మనం చెప్పకుండా, అవతల వ్యక్తికి చెప్పకుండా నేనేం చేశానంటే మెటీరియల్ గా ఆల్టర్ చేశాను, చేంజెస్ అనేవి చేశాను. అంటే వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ లో సైన్ చేశారు. ఓకే, ఇద్దరు సిగ్నేచర్స్ ఉన్నాయి. సో ఇద్దరు సిగ్నేచర్స్ ఉన్నా సరే ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ సిగ్నేచర్స్ ఉన్న మనం మెటీరియల్ గా ఏం చేసాం, ఆల్టర్ చేసాం, చేంజెస్ చేసాం. ఓకే, సో ఆల్రెడీ ఉన్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ లో ఉన్న చేంజెస్ చేసాం. అది ఒక్కో పార్టీకి తెలియదు, ఇంకో పార్టీకి తెలియకుండా మనం ఏం చేసామా, చేంజెస్ అనేవి చేసామంట. ఓకే, ఇన్ సచ్ కేసెస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఆల్టరేషన్ వుడ్ బి ద సేమ్ దట్ ఆఫ్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్. అంటే మనం ఆల్టర్ చేయడాన్నే దేని కింద భావిస్తారంట, టోటల్ కాంట్రాక్ట్ ని ఇక్కడ ఎవరికైతే పర్సన్ కి తెలియకుండా మనం ఇక్కడ చేంజెస్ చేసామో ఆ పార్టీని ఏం చేసినట్టంటే డిశ్చార్జ్ చేసేసినట్టేనంట. అవతల పార్టీని ఏం చేసినట్టంట, డిశ్చార్జ్ చేసినట్టు ఆబ్లిగేషన్ నుంచి. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసేసినట్టుగా భావిస్తారంట. ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసేసినట్టుగా భావిస్తాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారమ్మా. ఓకే రైట్. దస్ ద మెటీరియల్ ఆల్టరేషన్ discharges the parties from the performance of their respective obligations under the contract. A material alteration is one which varies rights, liabilities or legal positive of the parties as ascertained by the written document. Otherwise varies the legal effects of the document as originally expressed అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మెటీరియల్ ఆల్టరేషన్ డిశ్చార్జెస్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఆబ్లిగేషన్స్ అండర్ ది కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ నుంచి ఆబ్లిగేషన్స్ నుంచి మీరు కంప్లీట్ గా ఏమవుతారమ్మా, డిశ్చార్జ్ అయిపోతారు. సార్ ఎలా జరుగుతుంది సార్ అంటే బై ఆపరేషన్ ఆఫ్ లా. సో బై ఆపరేషన్ ఆఫ్ లా మీకు ఏమవుతుందమ్మా, ఇక్కడ లా చెప్తుందంటే ఏమని, ఒకవేళ అవతల పర్సన్ తెలియకుండా మనం కాంట్రాక్ట్ లో చేంజెస్ చేస్తే రిటర్న్ గా రాస్తే కనుక, అంటే ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా, మోసం చేస్తున్నట్లయితే ఆ మోసానికి పనిష్మెంట్ ఏంటి, అవతల పార్టీని డిశ్చార్జ్ చేసి పడేస్తారంట. అంటే అవతల పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కాంట్రాక్ట్ ఏమైపోతుంది అంటే కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో అంటే అక్కడ మెటీరియల్ ఆల్టరేషన్స్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే, మెటీరియల్ ఆల్టరేషన్ అంటే చిన్న ఆల్టరేషన్ చేసినా సరే కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారా సార్ అంటే, లేదమ్మా ఇక్కడ ఏమంటున్నాడు, మెటీరియల్ ఆల్టరేషన్ జరగాలంట. వాట్ ఈస్ మెటీరియల్ ఆల్టరేషన్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనకు క్లియర్ గా చెప్తున్నాడు అంట. అంటే మెటీరియల్ చేంజెస్, material alteration is one which varies the rights, liabilities or legal position of the parties అనేది మార్చేస్తే గనక. అంటే ఇక్కడ సపోజ్ అగ్రిమెంట్ లో నేనేం చేశానంట, ఇక్కడ నాకు మార్టిగేజ్ రైట్ వస్తుందమ్మా. నేను అప్పు తీసుకున్న వాడి దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నాను, తనఖా పత్రం తీసుకుంటున్నాను, మార్టిగేజ్ రైట్స్ వస్తాయి నాకు. ఓకే, అలాంటి ప్లేస్ లో మార్టిగేజ్ ని కొట్టేసి నేను సేల్ అని చెప్పేసి రాస్తున్నాను, సేల్ ప్రొసీడ్స్ అని చెప్పేసి. సో అలాంటప్పుడు నేనేం చేస్తున్నానమ్మా,
ఐ వాంట్ టు చేంజ్ ద నేచర్ ఆఫ్ ది అగ్రిమెంట్. సో అక్కడ నాకుండే రైట్స్ ని నేను చేంజ్ చేసేస్తున్నాను. రైట్స్ ని కానీ లయబిలిటీస్ కానీ మనం చేంజ్ చేస్తున్నట్లయితే లేదా లీగల్ పొజిషన్ అనేది మనం ఆల్టర్ చేస్తున్నట్లయితే ఆ రిటర్న్ అగ్రిమెంట్ లోంచి, అలాంటప్పుడు దాన్ని లీగల్ ఎఫెక్ట్ మారిపోతుంది. అంటే లీగల్ ఎఫెక్ట్ మారిపోతుంది అనుకుంటే కనుక అక్కడ మనకి కంప్లీట్ గా ఏం జరుగుతుందమ్మా, క్యాన్సిలేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ జరుగుతుంది. సో మెటీరియల్ ఆల్టరేషన్ జరిగితే మాత్రమే ఇది. ఓకే, సో మైనర్ గా ఈజ్ ఉన్న చోట వాజ్ ఉన్న చోట ఈజ్, హ్యాజ్ ఉన్న చోట హ్యాడ్, ఇలాంటివన్నీ మనం చేంజెస్ చేసినా అవతలోడు చెప్పకుండా చేసినా ప్రాబ్లం లేదమ్మా. అదేమి మెటీరియల్ ఆల్టరేషన్ కింద రాదు. కానీ విచ్ హ్యాస్ ద ఇంపాక్ట్ రైట్స్ అండ్ లయబిలిటీస్ కనుక ఇంపాక్ట్ చేసే ఆల్టరేషన్ ఏమైనా జరిగితే కనుక దాన్ని ఏమంటారమ్మా, మెటీరియల్ ఆల్టరేషన్ అని చెప్పేసి అంటారు. అలాంటి మెటీరియల్ ఆల్టరేషన్ కనుక జరిగినట్లయితే బై ఆపరేషన్ ఆఫ్ లా ఏం చెప్తున్నాడు అంటే కనుక అవతల పార్టీ డిశ్చార్జ్ అయిపోతాడు కాంట్రాక్ట్ నుంచి, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ నుంచి, కాంట్రాక్చువల్ రైట్స్ నుంచి వాడు ఏమవుతాడు, డిశ్చార్జ్ అవుతాడు. అంటే అక్కడ పెర్ఫార్మెన్స్ అనేది చేయాల్సిన అవసరం లేదా సార్? అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్ మా ఇక్కడ రిటర్న్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఆల్టరేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్టరేషన్ లో కూడా మళ్ళీ మామూలు ఆల్టరేషన్ కాదు, మెటీరియల్ ఆల్టరేషన్ అనేది మనం మాట్లాడుకుంటాం. వాట్ ఈస్ మెటీరియల్ ఆల్టరేషన్ అంటే రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి ఇంపాక్ట్ అయింది, ఎఫెక్ట్ అయింది అనుకుంటే కనుక దాన్ని ఏమంటామమ్మా, దట్ విల్ బి కాల్డ్ యాజ్ మెటీరియల్ ఆల్టరేషన్. ఓకే రైట్ నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ. సో ఇక్కడ హూ ఈజ్ అన్ ఇన్సాల్వెంట్ అని చెప్పేసానంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామమ్మా. ఇక్కడ మనకి ఆస్తి కన్నా అసెట్ కన్నా మనకున్న అసెట్స్ కన్నా అప్పులు, ఓకే, సో ఆస్తి కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయంటమ్మా. ఓకే, ఆస్తి ఏమో 10 లక్షలు ఉంది కానీ అప్పులేమో 10 కోట్లు ఉన్నాయి అని చెప్పేసి అంటే కనుక ఇప్పుడు 10 కోట్లు మనం తీర్చే పొజిషన్ లో లేము అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఏం చేస్తామమ్మా, ఇలాంటి కేసులో మనం బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఫైల్ చేస్తామమ్మా. ఓకే, సో ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది మనం ఫైల్ చేస్తామంట. అసెట్స్ తక్కువ ఉండి లయబిలిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటే కనుక we will file ఇన్సాల్వెన్సీ పిటిషన్. సో ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఫైల్ చేసినప్పుడు ఏమవుతుంది సార్ అని చెప్పేసానంటే, నువ్వు ఏ రోజైతే కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసావో, పిటిషన్ ఫైల్డ్, సో ఎప్పుడైతే నువ్వు పిటిషన్ ఫైల్ చేసావో అప్పటి నుంచి కూడా ఏమవుతుందంటమ్మా, ఇక్కడ ఈ కోర్టు ఫైనల్ గా డిశ్చార్జ్ ఆర్డర్ ఇస్తుందంట. కోర్టు ఫైనల్ గా ఏమొస్తుందమ్మా, డిశ్చార్జ్ ఆర్డర్. ఇక్కడ కోర్టు ఏం జరుగుతుంది సార్ ఈ టోటల్ పీరియడ్ లో? ఈ కోర్టు డిశ్చార్జ్ ఆర్డర్ ఇవ్వడానికి ముందు మనం పిటిషన్ ఫైల్ చేసినప్పటి నుంచి ప్రాసెస్ ఏం జరుగుతుంది సార్ అని చెప్పేసానంటే, ఇక్కడ అఫీషియల్ రిసీవర్ ఆర్ అఫీషియల్ అసైనీ అని చెప్పేసి, అఫీషియల్ రిసీవర్ ఆర్ అఫీషియల్ అసైనీ, సో అఫీషియల్ రిసీవర్ ఆర్ అఫీషియల్ అసైనీ అని చెప్పేసి అక్కడ కోర్టు అపాయింట్ చేస్తుందంటమ్మా. వాడు ఏం చేస్తాడంటే, వీడి పని ఏంటంటే అఫీషియల్ రిసీవర్ ఆర్ అఫీషియల్ అసైనీ యొక్క పని ఏంటి అని చెప్పేసి అంటే కనుక వీడు టోటల్ గా అసెట్స్ అన్నిటిని కూడా తీసుకుంటాడంటమ్మా. ఓకే, అసెట్స్ ని తీసుకుని వీటిని పీస్ మిల్ లో అమ్మేస్తాడంట. పీస్ మిల్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక పార్ట్ ఒకేసారి అన్ని అసెట్లు అమ్మేయగలమా, అమ్మలేము. సో ఒక్కొక్కటి ఫేజ్ వైజ్ గా మనం ఏం చేస్తాడమ్మా, మనకున్న అసెట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా అమ్ముకుంటా వస్తాడమ్మా. ఓకే, సో పీస్ మెయిల్ గా అమ్మేసుకుంటూ వస్తాడు. సో వచ్చిన డబ్బులతో మనం ఏం చేస్తాడమ్మా, లయబిలిటీస్ తీర్చగలిగినట్టు తీరుస్తాడమ్మా. ఓకే, సో లయబిలిటీస్ ఎలా తీస్తాడంటే ప్రపోర్షనేట్ అమౌంట్, లయబిలిటీస్ ప్రపోర్షనేట్ అమౌంట్ లో చేసేసి ప్రపోర్షనేట్ అమౌంట్ లో తీర్చేస్తాడంటమ్మా. ఓకే, ఈ లయబిలిటీస్ అసెట్స్ అన్ని కొని సరే అసెట్స్ అన్ని అమ్మేసి పీస్ మిల్ అమ్మేసి వచ్చిన డబ్బులతో లయబిలిటీస్ అన్ని పీస్ మిల్ గా తీర్చేస్తాడంట అఫీషియల్ రిసీవర్ ఆర్ అఫీషియల్ అసైనీ. సార్ ఇంకా ఒకవేళ బ్యాలెన్స్ పెండింగ్ ఉండిపోతే వీడికి అమ్మిన ఆస్తులకి 10 లక్షలు వచ్చింది, మనం తీర్చాల్సినప్పుడు 10 కోట్లు ఉన్నాయంటే మిస్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటే కనుక ఇక్కడ ఏం చేస్తారమ్మా, అది ఎంత సంబంధం లేదు. ఇప్పుడు 10 కోట్లు ప్రో రేటా బేసిస్ అంటాడమ్మా. ప్రపోర్షనేట్ ఇంకోటి బేసిస్ అంటాడు, ప్రో రేటా బేసిస్. సో ఈ ప్రో రేటా బేసిస్ అంటే ఏంటి సార్ అంటే, ఎగ్జాంపుల్ కి ఇక్కడ ₹1,00,000 ఇచ్చినోడికి ఎంత వస్తుందమ్మా, ₹1,00,000 వస్తుందంట. ₹1,00,000 ఇచ్చినోడు ₹1,00,000 తీసుకుని అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో అలాగా అఫీషియల్ రిసీవర్ ఆర్ అఫీషియల్ అసైనీ అడ్జస్ట్ చేసి పడేస్తాడమ్మా. సో అడ్జస్ట్ చేసి పడేసిన తర్వాత ఏం జరుగుతుంది సార్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ కోర్టు ఆ పర్సన్ ని డిశ్చార్జ్
కోర్టు ఏం చేస్తుందమ్మా, డిశ్చార్జ్ ఆర్డర్ అనేది పాస్ చేస్తుందంట. ఆ కోర్టు డిశ్చార్జ్ ఆర్డర్ ఎప్పుడైతే పాస్ చేస్తుందో అక్కడ నుంచి వాడు ఏమవుతాడమ్మా, ఫ్రెష్ పర్సన్. వాడు ఏమవుతాడు, ఫ్రెష్ పర్సన్. సో ఈ డ్యూరింగ్ ద పీరియడ్ లో వాడు కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వలేడు అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామమ్మా. సో ఇక్కడ వన్స్ డిశ్చార్జ్ ఆర్డర్ అంటూ వచ్చిన తర్వాత అగైన్ యు ఆర్ ఎ ఫ్రెష్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ లోకి నువ్వు ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి అని చెప్తున్నాడు. వన్స్ డిశ్చార్జ్ ఆర్డర్ వచ్చేసిన తర్వాత. ఓకే రైట్. సో ఇక్కడ ఇన్సాల్వెన్సీలో డిశ్చార్జ్ అనేది ఎప్పుడు అవుతుంది, డిశ్చార్జ్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ చూడమ్మా. Sometimes a person declared insolvent by the court of law. In such cases, he is discharged from all the liabilities and debts incurred prior to the court orders. అక్కడ కోర్టు ఆర్డర్స్ కి రావడానికి ముందు, అంటే కోర్టులో డిశ్చార్జ్ ఆర్డర్ అనేది పాస్ అవడానికి ముందు ఉన్న లయబిలిటీస్ వాటన్నిటికీ కూడా కోర్టు డిశ్చార్జ్ ఆర్డర్ వచ్చిందంటే కనుక కంప్లీట్ గా నువ్వు రిలీవ్ అయిపోతావు, డిశ్చార్జ్ అయిపోతావు అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే. సో ఇక్కడ ఇన్సాల్వెన్సీ అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఇన్సాల్వెంట్ అయితే కనుక కోర్టు ఆ పర్సన్ ఏమవుతాడంటే కోర్టు డిశ్చార్జ్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాడు కంప్లీట్ గా అన్ని లయబిలిటీస్ అన్ని అప్లికేషన్స్ నుంచి వాడు ఏమవుతాడంటే అమ్మా డిశ్చార్జ్ అయిపోతాడు అని చెప్పేసి అని అంటున్నాడు. సో కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా కి సంబంధించిన ఆస్పెక్ట్. తర్వాత డెత్ ఆఫ్ ఏ ప్రామిసర్, అంటే ప్రామిసర్ చనిపోయాడు అనుకోమ్మా, అలాంటప్పుడు ప్రామిసర్ అంటే అది స్కిల్ అండ్ కాంపిటెన్స్ కి సంబంధించిన విషయం అనుకుందాం. సమ్ టైమ్స్ ద కాంట్రాక్ట్ ఇన్వాల్వ్స్ ద పర్సనల్ స్కిల్ ఆర్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది ప్రామిసర్ హిమ్సెల్ఫ్. సో స్కిల్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించింది అనుకుంటే కనుక ఇన్ సచ్ కేసెస్ అక్కడ ఏమవుతుందంటమ్మా, కాంట్రాక్ట్ ఈస్ డిశ్చార్జ్డ్ ఆన్ ది డెత్ ఆఫ్ ది ప్రామిసర్. అలాంటప్పుడు ప్రామిసర్ చనిపోయాడు అనుకుంటే కనుక అక్కడ ఆ కాంట్రాక్ట్ పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఒకవేళ స్కిల్ అండ్ కాంపిటెన్స్ స్కిల్ అండ్ కాంపిటెన్స్ తో సంబంధం లేదనుకుంటే కనుక అక్కడ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ నుంచి డిశ్చార్జ్ ఎవరవుతారు, ఎవరు పే చేయాల్సి వస్తుంది, లీగల్ హెయిర్స్ పే చేయాల్సి వస్తుందమ్మా. ఒకవేళ లీగల్ హెయిర్స్ కి టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అసెట్ వస్తే దానికి లయబుల్ అవుతాడు. ఒకసారి అలా లేదనుకోమ్మా ఇప్పుడు లయబిలిటీ అనేది ఉండదు. సో డెత్ ఆఫ్ ఏ ప్రామిసర్, సో డెత్ ఎవరైనా చనిపోతే కనుక అప్పుడు దానికి పర్సనల్ స్కిల్ అండ్ కాంపిటెన్స్ కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక అటు కాంట్రాక్ట్ ఏమవుద్దమ్మా డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. లేకపోతే అలా డిశ్చార్జ్ అయ్యేది అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైం అని చెప్పేసి అని అంటున్నాడు. సో ఇదేంటమ్మా, డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా అన్నారు. తర్వాత డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైం. ఓకే, ల్యాప్స్ ఆఫ్ టైం అంటే సార్ అంటే ఇప్పుడు మనకి లిమిటేషన్ యాక్ట్ ఆర్ లా ఆఫ్ లిమిటేషన్ అని చెప్పేసి ఉందమ్మా. లా ఆఫ్ లిమిటేషన్. ఈ లా ఆఫ్ లిమిటేషన్ లో మనకి ప్రతి కాంట్రాక్ట్ ప్రతి ఆస్పెక్ట్ కి పర్టికులర్ గా టైం లిమిట్ అనేది ఉంటదమ్మా. సో అలాంటివి ఉంటే కనుక ఇప్పుడు ప్రామిసరీ నోట్ ఉందమ్మా. సో ప్రామిసరీ నోట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రామిసరీ నోట్ యొక్క వ్యాలిడిటీ 3 years. ఈ 3 years లోపు మనం ఏం చేయాలి అని చెప్పేసానంటే, ఒకవేళ మనం ప్రామిసరీ నోట్ మీద ఎవరికైనా అప్పిస్తే మనం ఏం చేయాలి సార్ 3 years లోపు అని చెప్పేసానంటే కనుక ఎయిదర్ న్యూ ప్రామిసరీ నోట్, మళ్ళీ ప్రామిసరీ నోట్ అనేది తీసుకోవాలి, లేకపోతే రికవరీ చేయాలి, కొత్త ప్రామిసరీ నోట్ తీసుకోవాలి, లేదా రికవర్ చేయాలి, లేకపోతే మనం కోర్టులో కేసు అన్న ఫైల్ చేసుకోవాలి. ఓకే, సో కోర్టులో కేసు అన్న ఫైల్ చేసుకోవాలంటమ్మా. ఈ మూడు చేయకుండా నువ్వు వదిలేస్తే వన్స్ 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత లా ఆఫ్ లిమిటేషన్ అని చెప్పడమ్మా 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతాడంటే అవతల పార్టీ ఈస్ డిశ్చార్జ్డ్. ఏమవుతారంటే మా కాంట్రాక్చువల్ లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, సో లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ లా ఆఫ్ లిమిటేషన్ ప్రకారం మనకి ఏమంటారు, మా ప్రామిసరీ నోట్ వ్యాలిడిటీ 3 years. ఇప్పుడు 3 years లో ఈ 3 ఆస్పెక్ట్ ఏం చేయకపోయినా సరే అక్కడ నుంచి ఏమవుతా ఉంటామా డిశ్చార్జ్ అయిపోతాము అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక పే చేయక్కర్లేదు సార్. ఇప్పుడు నేను మీకు 25 లక్షలు ఆ ప్రామిసరీ నోట్ మీద అప్పించాను అనుకోమ్మా, ఈ 3 కూడా నేను చేయలేదు అనుకోమ్మా, అలాంటప్పుడు నేను మీకు ఇక్కడ మీ దగ్గర నుంచి 25 లక్షలు తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదంటే నో, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ప్రామిసరీ నోట్ 3 years వ్యాలిడిటీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాం. ఓకే రైట్. సో అలాంటి కేసెస్ గురించి మనం
ఈ ల్యాప్స్ ఆఫ్ టైమ్ లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ది కాంట్రాక్ట్స్ మస్ట్ బి ఎన్ఫోర్స్డ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఓకే, సో అంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ లోపు మనం ఏం చేసుకోవాలంట, ఎన్ఫోర్స్ చేసుకోవాలంట, అంటే కోర్ట్ ఆఫ్ లాలో ఫైల్ చేయాలి. దట్ ఈస్ ద పీరియడ్ స్పెసిఫైడ్ బై లిమిటేషన్ యాక్ట్. ద లిమిటేషన్ యాక్ట్ lays down the different limitations periods for the different kinds of కాంట్రాక్ట్. ఒక్కొక్క కాంట్రాక్ట్ ఒక్కొక్క రకమైన ఏమంటారు లిమిటేషన్స్ అనేవి పెట్టిందంటమ్మా. ది కాంట్రాక్ట్ ఈస్ నాట్ పెర్ఫార్మ్డ్ అండ్ అగ్రీవ్డ్ పార్టీ డస్ నాట్ ఎన్ఫోర్స్ ద రైట్స్ విత్ ఇన్ ద లిమిటేషన్ పీరియడ్, then he is debarred from the enforcing the contract and the contract is discharged as the parties cannot enforce their respective obligations through the court of law అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడమ్మా, పార్టీస్ ఏమవుతారంట, డిశ్చార్జ్ అవుతారు, వాళ్ళు డిబార్డ్ ఫ్రమ్ ది ఎన్ఫోర్సింగ్ ద రైట్ అనేది పోతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, సో ఇది డిశ్చార్జ్ బై ల్యాప్స్ ఆఫ్ టైం. సార్ తర్వాత డిశ్చార్జ్ బై డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ బై బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతారమ్మా, కాంట్రాక్ట్ లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ అవుతారంట. సో బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని మనం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనే ఒక చాప్టర్ లో మనం నేర్చుకున్నాం. దీని తర్వాత చాప్టర్ అదేనమ్మా బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. డిశ్చార్జ్ తర్వాత బ్రీచ్. ఓకే, సో బ్రీచ్ చేయడం కూడా వన్ ఆఫ్ ది పార్ట్, ఒక ఆస్పెక్ట్ ని మనం బ్రీచ్ చేసినట్టు అవతల పార్టీని ఏం చేసినట్టమ్మా, డిశ్చార్జ్ చేసినట్టు, వాళ్ళ అప్లికేషన్ చేంజ్ చేసినట్టు, డిశ్చార్జ్ చేసినట్టు అని చెప్పేసి అని చెప్తారు. ఓకే, సో టోటల్ గా చూస్తే డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని ఒకసారి సమ్మరీ కనుక మనం మాట్లాడుకుంటే, సో డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఎన్ని రకాలుగా మనం డిశ్చార్జ్ చేయొచ్చు. ఎన్ని రకాలుగా డిశ్చార్జ్ చేయొచ్చమ్మా, ఒకటి బై పెర్ఫార్మెన్స్, పెర్ఫార్మ్ చేయడం ద్వారా. తర్వాత బై ఇంపాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ఓకే, సో ఇంపాసిబిలిటీ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ద్వారా, అంటే పెర్ఫార్మెన్స్ ఇక్కడ ఇనిషియల్ ఇంపాసిబిలిటీ అండ్ సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ అనే రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. తర్వాత బై అగ్రిమెంట్ అంటే నొవేషన్, తర్వాత రెసెషన్, క్యాన్సిలేషన్, తర్వాత ఆల్టరేషన్, రెమిషన్, వెయివర్, ఓకే, ఎనీ అదర్ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి, బై అగ్రిమెంట్ లోకి వస్తాయి. నెక్స్ట్ బై ఆపరేషన్ ఆఫ్ లా, మెటీరియల్ ఆల్టరేషన్, ఇన్సాల్వెన్సీ, డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్, ఇవన్నీ కూడా. సో డెత్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, నెక్స్ట్ బై ల్యాప్స్ ఆఫ్ టైం అంటే లా ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం మనకి చెప్పిన లిమిటేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతాయి, అప్పుడు ఏమవుతుందమ్మా, సో బై బ్రీచ్. ఇంకా మిగిలింది ఏంటి, బ్రీచ్. సో బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్, ఈ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ చేస్తే కనుక, బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని మనం ఎక్కడ నేర్చుకుంటాం, సెపరేట్ చాప్టర్ లో నేర్చుకుంటాం. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ సెపరేట్ గా నేర్చుకున్నాం, బై బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కూడా మనం ఏం చేస్తుంటామా, సెపరేట్ గా నేర్చుకుంటాము అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద కేసెస్ వేర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అక్కర్స్. అంటే బ్రీచ్ ఆఫ్ దీస్ ఆర్ ద కేసెస్ వేర్ డిశ్చార్జ్ ఆఫ్ ది పార్టీస్ విల్ ఇంకర్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అని. సో టోటల్ గా మనకి డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనే దానికి ఎన్ని కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అని చెప్పేసి అంటే కనుక, ఇంపాసిబిలిటీ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ మే బి ఆఫ్ టూ టైప్స్, ఇనిషియల్ ఇంపాసిబిలిటీ అండ్ సబ్సిక్వెంట్ సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, దీన్నే మనం ఇంగ్లీష్ లలో ఫ్రస్ట్రేషన్ అని చెప్పేసి కూడా ఉంటారు అని చెప్పేసి అనుకున్నాం. Next, so initial impossibility makes the contract void ab initio and it provides the first paragraph section 56 of that so that agreement to do an impossible act itself is void. So agreement to do impossible act అనేది ఏమవుతుందమ్మా, void అవుతుందని చెప్పేసి. Next, a contract is void on the ground of initial impossibility whether it is known or not known to the parties at the time of agreement. At the time of agreement అప్పుడు అది పర్ఫామ్ చేయగలమని కానీ చేయలేమని చెప్పేసి కానీ తెలిసినా తెలియకపోయినా సరే, మాకు అవతల పార్టీ, ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఇంపాసిబుల్ అది అని చెప్పేసి అవతల పార్టీకి తెలిసినా తెలియకపోయినా, బొత్త పార్టీకి తెలిసినా తెలియకపోయినా అక్కడ ఏమవుతామా, అది వాయిడ్ అవుతుందని చెప్పేసి అని అంటున్నారమ్మా. ఓకే, నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ ఆల్సో మేక్స్ ద కాంట్రాక్ట్ వాయిడ్ when the impossibility is not self-induced and చెప్పేసి అంటున్నాడు, and has been caused by the circumstances which were beyond the control of the
పార్టీస్. అంటే సబ్సిక్వెంట్ ఇంపాసిబిలిటీ అనేది జరిగినప్పుడు బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ది పార్టీస్ జరగాలి, అక్కడ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నానమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, the term frustration used in English law is parallel concept of subsequent or supervening impossibility అంటున్నాడు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాం అమ్మా. ఓకే, సో కాంట్రాక్ట్ ఈస్ డిశ్చార్జ్డ్ on the ground of supervening impossibility, destruction of subject matter, failure of the object due to non-occurrence of the event, death of the promisor, తర్వాత change of law or change in government policy. Okay, next, a contract is discharged on the ground of supervening impossibility only in case of not in case of difficulty in performance వల్ల కానీ, commercial hardships కానీ, impossibility due to conduct of the third person, and impossibility induced by the party himself, strikes, lockouts, civil disturbances, failure of the one of the several objects, ఇవన్నీ కూడా not. ఓకే, సో ఇవన్నీ కూడా సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ లోకి రాని కేసెస్ అమ్మా. సో ది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ బై మ్యూచువల్ అగ్రిమెంట్ బై ద పార్టీస్ ఆర్ కంటైన్డ్ ఇన్ ద సెక్షన్ 62 and 63 అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. దేని గురించి? డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ బై మ్యూచువల్ అగ్రిమెంట్. సో మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే ఉన్నాయమ్మా, ఇక్కడ మ్యూచువల్ అగ్రిమెంట్ తో మనం ఎంటర్ అయితే కనుక నోవేషన్, రెసిషన్, ఇవన్నీ కూడా మనకి అగ్రిమెంట్స్ అమ్మా. So the mode of agreement, discharge contract by agreement as recognized under the law. The contract is novation, rescission, alteration or remission, waiver, and acceptance of any other satisfaction. And discharge of the contract by operation of law can be by way of material alteration, insolvency, death of a promisor. ఇవన్నీ కూడా కేసెస్ ఏంటమ్మా, ఇక్కడ ఆపరేషన్ ఆఫ్ లా ద్వారా మనకి కాంట్రాక్ట్ డిశ్చార్జ్ అవ్వడం గురించి. Okay, so these are the total cases with respect to contractual obligations నుంచి మనం వెళ్తాంటమ్మా డిశ్చార్జ్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడతో డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్స్ అనే చాప్టర్ మనకి కంప్లీట్ అయింది. వాట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఇన్ ద కాంట్రాక్ట్ యాక్ట్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమ్మా. సో ఈ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. ఓకే, సో బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్.